ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. కళాకారులకు, కళా పోషకులకు, కళా అభిమానులకు, మిత్రులకు నా హృదయపూర్వకముగా నమస్కారములు. ఇప్పటి వరకు కొన్ని రాగాల కోసం నంబర్లు పెట్టడం జరిగినది. ఇప్పుడు ఎదుకుల కాంబోజి రాగం కోసము నంబర్లు చెప్పుకుందాం. ఎదుకుల కాంబోజి కర్ణాటక సంగీతంలోని ఒక ప్రసిద్ధి జన్య రాగము. ఇది 28వ మేళకర్త హరి కాంబోజి నుండి ఉద్భవించినది. భక్తి శృంగార రసాలను పలికిస్తూ సాయంత్ర వేళల్లో పాడటానికి అనుకూలంగా ఉంటుంది ఎదుకుల కాంబోజి రాగము. ఈ కాంబోజి రాగము యొక్క నంబర్లు ఎలా పడతాయి అనేది తెలుసుకుందాం. ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు బ్లాక్ వైట్ మెట్లు కలిపి 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. ఈ 13 మెట్లలో ఎదుకుల కాంబోజి రాగము యొక్క నంబర్లు ఏ నంబర్లు పలుకుతాయనేది చూద్దాం. అలాగనే మీరు ఏ శృతులైనా మీకు అనుకూలమైన స్థితిలో వాయించుకోవచ్చు. ఈ నెంబర్ ప్రకారముగా వాయిస్తే అలాగనే మీకు పాడేయగల శృతి కూడా ప్రకారంగా వెళ్ళి ఈ నెంబర్ ప్రకారంగా వెళ్తే ఎదుకుల కాంబోజి రాగం వస్తుంది. ఏ నెంబర్ పడతాయని తెలుసుకుందాం. 1 3 6 8 10 13 ఆరోహణ నుండి వెళ్ళేటప్పుడు. అవరోహణ నుండి వచ్చేటప్పుడు 13 11 10 8 6 5 3 1 ఈ నంబర్లు పడతాయి. సద్యము, చతుర్శృతి రిషభము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుర్శృతి దైవతము, పై సద్యము. అట్టుండి వచ్చేటప్పుడు పై సద్యము, కైసక నిషాదము, చతుర్శృతి దైవతము, పంచమము, శుద్ధ మధ్యమము, అంతరగాంధారము, చతుర్శృతి రిషభము, సద్యము ఈ విధముగా పడతాయి. ఈ నంబర్ల ప్రకారముగా ఈ స్వరం ప్రకారంగా వెళ్తే మీకు ఎదుకుల కాంబోజి రాగం అనేది వస్తుంది. మీరు ఏ శృతులైనా వాయించుకోగల అవకాశము ఈ నెంబర్లు ఉంటున్నాయి కాబట్టి మేము ఈ నెంబర్లు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి స్వరం కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆ స్వరంతో రాగం కూడా తెలుసుకుందాం. రే సా రే రే పా మా ఆ ఆ పా దా పా మా ఆ పా దా ని దా ఆ దా పా పా మా ఆ మా గా రే గా రే సా ఆ ఆ మా గా గా పా దా ఆ సా ని దా
మీరు ఈ స్వరాన్ని వేస్తూ ఆ రాగాన్ని, అంటే మీకు రాగము వస్తుంది, ఆ స్వరము కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ స్వరాన్ని చక్కగా నేర్చుకుంటారని నా మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే మీకు ఇందులో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తనలో కొలనిదో పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో, అది అన్నమయ్య కీర్తనలో ఉన్నది. అలాగనే భద్రాచల రామదాసు కీర్తన యక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవే రామచంద్ర అనే కీర్తన కూడా ఉన్నది. అది కూడా ఎలా అనాలనేది కూడా ఒకసారి చూపించడం జరుగుతున్నది. కాబట్టి మీరు చక్కగా ఈ నంబర్ల ప్రకారంగా మీరు ఏ శృతులైనా వాగించి, మీకు అవగాహన ఉండే స్థితిలో వాగించి నేర్చుకుంటే మీకు తప్పనిసరిగా యదుకుల కాంబోజి రాగం అనేది వస్తుంది. అలాగనే అన్నమయ్య కీర్తనలో కొలనితో పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో, కొలనితో పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులు దాచిన కొండకు శిశువుకు గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులు దాచిన కొండకు శిశువుకి గొబ్బిల్లో, దుండగంపు దైతుల కళ్ళను తన గుండు గండనికి గొబ్బిల్లో, కొలనితో పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో, కొలనితో పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో. అన్నమయ్య కీర్తన కాదు, భద్రాచల రామదాసు కీర్తన కూడా ఈ యదుకుల కాంబోజి రాగంలో పడుతుంది. కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నావు రక్షకులవరయ్యా రాఘవేంద్ర, చుట్టూ ప్రకారముల సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ప్రకారానికి బట్టి 10,000 వరకలు రాఘవేంద్ర, గోపుర మంటపాలు కుదురుగా గట్టిస్తి రామచంద్ర, వత్తగా చూడక ఇట్టిరి బ్రోవుము రామచంద్ర, భరతునకు చేయిస్తే పచ్చాల పతకము రామచంద్ర, పతకానికి బట్టి 10,000 వరకలు రాఘవేంద్ర, ఇక్ష్వాకు కుల తిలకం ఇకనైనా పలుకవే రామచంద్ర, రక్షింపకున్నావు రక్షకులవరయ్యా రాఘవేంద్ర. ఇలాంటి కీర్తనలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ స్వరము ప్రకారంగా వాయించి ఆ నెంబరు వేసుకొని ఈ స్వరం కూడా వాయిస్తూ ఆ రాగాన్ని కూడా మీరు అంటే మీకు రాగము వస్తుంది, ఆ స్వరము వస్తుంది. తప్పనిసరిగా ఈ రాగాన్ని నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటూ నోట్స్ కూడా పెడుతున్నాను. చూసి ఆ నోట్స్లో ఉన్న స్వరాలను చూసి చక్కగా నేర్చుకుంటారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే ఈ నోట్స్ కూడా పెడుతున్నాము. ఈ నోట్స్లో ఉన్న నెంబర్లు, నోట్స్లో ఉన్న స్వరాలు కూడా రాసుకొని మీరు నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను.
జై శ్రీరామ్, జై భారత మాతాకు జై.